10-12 ఏళ్ళుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. వాళ్ళు ఛాంబర్ని రిక్వెస్ట్ చేయటం, లేదంటే మా థియేటర్లకి మనుగడ కష్టమైపోతుంది, థియేటర్లన్నీ క్లోజ్ చేసుకొని గౌడన్లుగా మార్చుకోవడం, కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చుకోవడం జరుగుతుంది అని వాళ్ళు ఛాంబర్కి విజ్ఞప్తి చేయటం మనం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పటికప్పుడు దాన్ని దాటవేసుకుంటూ ఇప్పుడు కాదులే అని సర్ది చెప్పుకుంటూ వచ్చారు. అయితే కాలగమనంలో మనం చూసుకుంటే కొన్ని వందల థియేటర్లు మూతపడ్డాయి. చాలా కమర్షియల్ కాంప్లెక్స్లుగా మారిపోవటం, కరోనా నుంచి ఇంకెక్కువ, కరోనా తర్వాత ఇంకా ఎక్కువగా మూతపడ్డాయి. సో ఈ నేపథ్యంలో మార్చి 25వ తారీఖున ఏమో ఎగ్జిబిటర్లో ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంబంధించిన ఒక ఎగ్జిబిటర్లు కొంతమంది సమావేశమై వాళ్ళు ఒక 23 థియేటర్ల వాళ్ళ మేము మాకు పర్సంటేజ్ సిస్టమ్ కనుక అమలు చేయకపోతే ఒక 3 వారాలు గడువు పెట్టుకొని వాళ్ళు అమలు చేయకపోతే మేము క్లోజ్ చేస్తాము థియేటర్లని అని వాళ్ళు ఛాంబర్కి లెటర్ రాశారు. దాన్ని మేము ఒప్పుకోమని మళ్ళీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాళ్ళు కూడా ఛాంబర్కి స్పష్టంగా వాళ్ళు కూడా గట్టిగానే వాళ్ళ రిప్లై ఇచ్చారు. ఇలా 2 వర్గాలుగా విడిపోయి ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరికి వాళ్ళే భీష్మించుకొని కూర్చున్నారు. అది అసలే సినిమాలు అనేవి ప్రస్తుతం వాటికి ఆదరణ అనేది లేదు. మనం సంక్రాంతికి చూస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాలు 2-3 సినిమాలు బాగా ఆడినాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ లేదు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల వరకు చూసుకుంటే అన్ని డిజాస్టర్సే, మ్యాక్సిమం డిజాస్టర్స్ ఉన్నాయి. ఏ నిర్మాత, ఏ డిస్ట్రిబ్యూటరు, ఏ ఎగ్జిబిటరు సంతోషంగా మాకు ఈ సినిమా ద్వారా మేము కనీసం మేము పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చింది అని సంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలే లేవు. అంత వరస్ట్ స్టేజ్లో ఉంది ఇండస్ట్రీ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదం అనేది ఒక విధంగా చెప్పాలంటే అసలు అది సమంజసం కాదు. అయితే థియేటర్స్ వాళ్ళు ఏమంటారంటే, సింగిల్ థియేటర్స్ ఓనర్స్ వాళ్ళు ఇది కనుక చేయకపోతే మేము థియేటర్లు క్లోజ్ చేసుకోవాల్సిందే, ఇంకా మాకు సావో బతుకో అన్న రేంజ్లో వాళ్ళు వచ్చి రీసెంట్గానే ప్రెస్ ముందుకు వచ్చి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ, నిర్మాతలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీరు కనుక ఇది చేయకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లు క్లోజ్ చేస్తామని వాళ్ళ ఆవేదనను వాళ్ళు తెలియజేశారు. దానికి ప్రతిగా మళ్ళీ నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంబంధించిన కొంతమంది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు. అంటే సినిమాలో ఖర్చు పెరిగిపోయినాయి, అసలు ఏ సినిమా వర్కౌట్ అవ్వట్లేదు, ఏ నిర్మాత హ్యాపీగా లేడు, ఇలాంటి టైంలో మనందరం కలిసికట్టుగా మన లాసులు అనేవి మనందరం చూస్తూనే ఉన్నాము. కాబట్టి అందరం కూర్చొని సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇలా బెదిరింపు ధోరణికి దిగటం అనేది భావ్యం కాదు అనేది వీళ్ళ వర్షన్. సో ఈ సిట్యుయేషన్ ఇలా ఉంటే ఇక ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంబంధించి సుప్రీం బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆల్ సెక్టార్స్, అంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్, సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఈరోజు అత్యవసరమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని బైట్స్ ఉన్నాయి సార్ సమావేశం తర్వాత. అవును, ఒకసారి చూద్దాం.